హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఇవాళ టాపిక్ వచ్చేసి, మీకు దూరమైన పర్సన్ మీ మీద ప్రజెంట్ చూపిస్తున్న ప్రేమ అనేది ట్రూనా చూద్దాము. ఓకేనా? ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అయితే చూద్దాం. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? అలాగే మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి కాబట్టి మీరు ఒక లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్కి ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ చూపిస్తున్న ప్రేమ ట్రూనేనా చెప్పండి. కార్డ్స్ కొన్ని రివర్స్ లో ఉన్నాయి, నేను అందుకని మామూలుగా పెడుతున్నాను అన్నమాట. దాన్ని మీరు లెక్క పెట్టుకోవద్దు. ఎక్కడో ఒకటి వస్తే అలా రివర్స్ లో పడిన కార్డు అలానే రీడింగ్ ఇవ్వాలి. బాటమ్ ఆఫ్ ద డెక్ హైబ్రిస్టిస్. వీళ్ళది నిజమైన ప్రేమేనా అంటే నిజమైన ప్రేమే అని నమ్మచ్చండి. ఎందుకంటే వాళ్ళు పాస్ట్ లో మీరు చూపించిన ప్రేమ అనేది వాళ్ళు ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు చూపించిన కేరింగ్ అనేది బాగుంది. వాళ్ళు ఏది కోరినా, వాళ్ళు ఏది కావాలనుకున్నా మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారని వాళ్ళు ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. మీకోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్లే పాస్ట్ లో మీకు మోసం చేసి అయితే వెళ్ళిపోయారంట. మిమ్మల్ని అన్యాయం చేసి అయితే వెళ్ళిపోయాను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు. మిమ్మల్ని అన్యాయం చేసి హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అంటే ఎలాంటి విషయము మీకు తెలియచేయకుండా మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో అనేది పెట్టారంట. దానివల్ల మీరు చాలా సఫర్ అయ్యారు, బాధపడ్డారు అని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు అని అయితే వాళ్ళు చెప్తున్నారన్నమాట మీ పర్సన్ ప్రజెంట్ అయితే. మీరైతే మీరు చూపించిన ట్రూ లవ్ కి వాళ్ళైతే పక్కా మోసం చేసైతే వెళ్ళిపోయాను అని అయితే మీ పర్సన్ అనేది చెప్తున్నారు. ఆ ప్రేమ మళ్ళా కావాలి అనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి. పాస్ట్ లో మీరు చూపించిన ప్రేమ, మీరు తీసుకున్న కేరింగ్, మీరు ఒక మదర్లీ నేచర్ తో అనేది చూసారంట. మీరైతే ఒక నిజమైన ప్రేమ అనేదైతే వాళ్ళు చెప్తున్నారు. ఆ ప్రేమననేది వాళ్ళు మర్చిపోలేకుండా ఉన్నారన్నమాట. చూడండి, ద లవర్స్ కార్డ్ అంటే అదే వచ్చింది, క్వీన్ ఆఫ్ కప్స్ అంటే. ఇంకా మీరు చూపించిన ప్రేమని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఆ ప్రేమననేది మర్చిపోలేక మళ్ళా అదే కావాలని అయితే కోరుకుంటున్నారన్నమాట. వీళ్ళని ఇది ట్రూ లవ్ అని చెప్పచ్చా అంటే చెప్పచ్చండి. ఎందుకంటే పాస్ట్ లో జరిగిందే తలుచుకుంటున్నారు. పాస్ట్ లో మీరు చూపించిన ప్రేమననేది కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు అని అయితే అంటున్నారన్నమాట. నేను ఆ ప్రేమని నెగ్లెక్ట్ చేసి వెళ్ళాను, మీరు వాళ్ళని చేస్తున్నా కానీ మీరు వాళ్ళ కోసము పాస్ట్ లో చాలా కేర్ తీసుకోవడము, వాళ్ళ గురించి బాధపడ్డము, వాళ్ళు మీకు ఎలాంటి విషయము తెలియకుండా మీ నుంచి అయితే ఒక మోసంగానే వెళ్ళిపోయాను అని అయితే మీ పర్సన్ అంటున్నారు.
నేను చేసినది తప్పేనైతే అంటున్నారన్నమాట. ప్రజెంట్ ఎలా అంటే అప్పుడు ఫాస్ట్ లో మీరు ఏదైనా అడిగినా కానీ తను వర్క్ లో బిజీగా ఉన్నట్లు మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేశారు. మీకు ఎలాంటి సమాచారం అనేది ఇవ్వలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, చెప్పాలంటే మిమ్మల్ని ఇబ్బంది పాలు చేశారు అనైతే వాళ్ళు ప్రజెంట్ ఒప్పుకుంటున్నారు. కానీ వాళ్ళకి మీరు చూపించిన ప్రేమ, ఆ కేరింగ్ అనేది ఎక్కడా దక్కలేదు అని అయితే వాళ్ళకి తెలుస్తుంది. మీరు మిమ్మల్ని కింగ్ ఆర్ క్వీన్ లాగా అయితే చూసుకున్నారంట, మీరు చూసారంట మీ పర్సన్ ని. సో వాళ్ళు ఎలా అంటే అది గుర్తుకు చేసుకుంటూ మీ దగ్గరికి రావాలి అని అయితే ఆలోచన అయితే ఉంది. చూడండి, పాస్ట్ లో మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అయితే చాలా బాగా ఇష్టంగా అయితే చూసుకునేవారంట మీరైతే. వాళ్ళైతే అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వీళ్ళే మీ పర్సనే ఒక ఫూల్ గా ఒక స్టెప్ వేసి అయితే వెళ్ళిపోవడము, ఒక బ్లైండ్ స్టెప్ అయితే తీసుకొని మీ నుంచి దూరం అయ్యారు. కానీ దూరమైన దగ్గర నుంచి కూడా వాళ్ళ పరిస్థితి కూడా అక్కడ సరలేదు. కొంతమంది ఎలా అంటే వస్తారు, మీకు ఒక విషయం తెలియజేయాలి అనుకుంటారు, కానీ తెలియచేయరు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో కూడా పెడుతున్నారు మిమ్మల్ని. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ ఆర్ మెసేజ్ అయితే లేదన్నమాట. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీరు కావాలనైతే వాళ్ళకి చాలా ఇష్టం అనేది ఉంది, ప్రేమ, ఆ ప్రేమ అనేది ఎక్కువైపోయింది అన్నమాట మీ మీద. పాస్ట్ లో వాళ్ళు చేసిన తప్పైతే వాళ్ళు తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మీరే కావాలని అయితే ఆలోచిస్తున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఆ ప్రేమనైతే ఏమి చేయలేక బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు. మీ నుంచి ఒక సమాచారం కావాలని అయితే వాళ్ళకి ఉంది. మీరు కొంతమంది స్ట్రాంగ్ గా అయ్యారన్నమాట. పాస్ట్ లో వీళ్ళు చేసిన మిమ్మల్ని ఇబ్బందిని పెట్టిన దానికి మీరు చాలా స్ట్రాంగ్ గా అయితే తయారయ్యారు. వాళ్ళు అది గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పు అయితే వాళ్ళు ప్రజెంట్ తెలుసుకున్నారన్నమాట. తెలుసుకొని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళకి ఎలా అంటే ఇక ఆ సంతోషము అనేది వాళ్ళకి ఇంకెక్కడా దొరకలేదు. సో అందుకని ప్రజెంట్ అయితే బాధపడుతున్నారు. ఫాస్ట్ మీరు చూపించిన ప్రేమ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మళ్ళా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. రావాలనైతే వెయిటింగ్ లో ఉన్నారన్నమాట. ప్రజెంట్ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అయితే ట్రూ లవ్ అని అయితే చెప్పొచ్చు. కార్డ్స్ అన్ని పాజిటివ్ గా వచ్చాయి. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఇంకా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఇంకా ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి తెలియచేయండి. ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అంటే కార్డ్ చూడండి ఎలా పడిందో. సోల్మేట్ కనెక్షన్ అన్నమాట. మీరు ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమలో న్యాయం కావాలని అయితే ఆలోచిస్తున్నారు. మళ్ళా మీకు ఒక న్యూ ఆపర్చునిటీతో రావాలని అయితే వాళ్ళకు కోరుకుంది. మీకు తనకు దగ్గ ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకొని మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి. మరి చూడండి, వాళ్ళకి ప్రేమ అయితే పొంగిపోతూ ఉంది. చాలా పాజిటివ్ గా వస్తున్నాయి కార్డ్స్ అయితే. మీ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో మరి మీకు ఈ పాయింట్స్ ఎవరికి రెజినేట్ అవుతున్నాయో వాళ్ళు తీసుకోండి. రెజినేట్ కాలేదు అంటే మీరు
చూడొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఓకేనా? బలవంతంగా అయితే మీకే అని అయితే తీసుకోవద్దు, ఎందుకంటే రెజినేట్ అయిన పాయింట్సే తీసుకోండి. ఓకేనా? ఎక్కడో ఒక చోట జనరల్ రీడింగ్ కాబట్టి కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, ఇంకా చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పైతే వాళ్ళు బాగా బలంగా ఒప్పుకుంటున్నారు, బాధపడుతున్నారన్నమాట. ఇంకేమీ అర్థం కావట్లేదు వాళ్ళకి. మిమ్మల్ని వదులుకోలేము అనైతే ఆలోచన ఉంది. మీకోసం వెతుక్కుంటున్నారు, రావాలని ఆలోచన ఉంది, దారైతే వెతుక్కుంటున్నారన్నమాట. మీది సోల్మేట్ కనెక్షను, కార్మిక్ రిలేషన్ అన్నమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళా తిరిగి మీ దగ్గరికి రావాల్సిందే. అలా అయితే మీ దగ్గరకు వస్తారన్నమాట. ఒక ఆఫర్తో మీ దగ్గరకు మళ్ళా రావడం అయితే జరుగుతుంది. ఇందులో ఒక న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారు. పాస్ట్ లో వాళ్ళు చేసిన తప్పైతే ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి ఏదైతే ప్రేమను మిస్ అయిపోయారో ఆ ప్రేమ మళ్ళా తిరిగి దక్కించుకోవాలి, రీయూనియన్ కావాలని అయితే ఆలోచన అయితే ఉంది. మేము మళ్ళా కలుస్తామా, మా పరిస్థితి ఎలా అని అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట, ఆలోచిస్తున్నారు. ఒక స్టెప్ అయితే వేయాలని ఆలోచన అయితే చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ నేను ఫేస్ చేస్తాను, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వస్తున్న ఇబ్బందులను అయితే ఎదుర్కొంటాను అని అయితే మీ పర్సన్ అయితే చెప్తున్నారన్నమాట. మీ రిలేషన్లో మీ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా ఆ మీ రిలేషన్లో ఒక కుటుంబంలో వాళ్ళు కావచ్చు, మీ కుటుంబంలో వాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా మిమ్మల్ని థర్డ్ పర్సన్ ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్లకు కూడా ఒక ఏదైనా ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు ఆ పరిస్థితులను కూడా నేను అడ్డుకొని మీ ముందుకైతే వస్తాను అని అయితే మీ పర్సన్ అంటున్నారు. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు, మీ దగ్గరికి రావాలని వెయిట్ చేస్తున్నారు. తనకి ఎంతమంది ఉన్నా, ఆఫర్స్ ఉన్నా కానీ నాకేమీ వద్దు అని అయితే ఆలోచన ఉంది. డిప్రెషన్ లో ఉన్నారు బాగా. లైఫ్ లాంగ్ మీకు తోడుంటానని మోసం చేశాను అని అయితే వాళ్ళకు ఉంది. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీరే కావాలని అయితే వాళ్ళకి ఆలోచన ఉంది. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, బాధపడుతున్నారన్నమాట. పాస్ట్ లో వాళ్ళు చేసిన తప్పు ఎలా అంటే నేను న్యాయం చేయలేను, నేనేం చేయలేను అని అయితే పాస్ట్ లో వెళ్ళిపోయారంట. ఆ తప్పు అయితే ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. మీరు ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అయ్యారు. ఆ ప్రేమను కూడా లైఫ్ లాంగ్ ఉంటాను మీతో అని చెప్పి ఆ ప్రేమను కూడా కాదనుకొని నేను వెళ్ళిపోయాను, న్యాయం చేయలేదు మీకు, మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేశాను, బాధ పెట్టాను అని అయితే మీ పర్సన్ అంటున్నారన్నమాట. మీ దగ్గరికి ఏదైనా ఒక ఆఫర్తో రావాలి, మీరు ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే కూడా మళ్ళా మీకు మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ తేవాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కు ఉంది. మిమ్మల్ని వెతుక్కుంటున్నారు, మీ దగ్గరికి రావడం కోసం ఒక దారి కోసం అయితే వెతుకుతున్నారన్నమాట. ఎలా స్టెప్ వేయాలి అనే ఆలోచన అయితే ఉంది. ఇందులో ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నేను ఎదుర్కొంటాను అని అయితే ఆలోచిస్తున్నారు. ఫాస్ట్ లో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో పెట్టారంట. అది కూడా వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళ తలదించుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రేమ అయితే పొంగిపోతూ ఉందన్నమాట. మీరైతే విడదీయరాని బంధము ఇలా అయితే ఉంది. మీ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు చేసిన తప్పు కూడా తెలుసుకుంటున్నారు. ఏమీ చేయలేక బాధపడుతున్నారన్నమాట. తనకి భారం అనిపిస్తుంది. మీ దగ్గరికి రావాలన్నా కానీ ఎలా అయినా రావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఆలోచన అయితే ఉంది.
ఎలా అయినా ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలని ఆలోచిస్తున్నారన్నమాట. తప్పకుండా కొంతమందికి తొందరగా జరిగేలాగుంది మీకు రీయూనియన్. అది ఎవరికి అనేది అందరికీ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మరి ఎవరికి అవుతుందో మరి అయితే చెప్పలేము. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ 2 ఉండొచ్చు, అలాగే 3, 6, 5, 7 కూడా ఉండొచ్చు అన్నమాట. 9 కూడా ఉంది. వాళ్ళైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ఇలా అయితే ఉంది. పాజిటివ్ కార్డ్స్ అన్నమాట. పాజిటివ్ గా ఉన్నారు మీ మీద. మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. పాస్ట్ లో మిమ్మల్ని ఏడిపించారనే బాధ అయితే వాళ్ళకైతే కలిగిందన్నమాట. మిమ్మల్ని చాలా స్ట్రక్ ఎనర్జీలో పెట్టాను అని అయితే వాళ్ళకి ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇప్పుడు రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి మీకు ఒక ఆఫర్తో రావాలి అని అయితే వాళ్ళ ఆలోచన ఉంది. ఎలాగైనా కలుసుకోవాలి, మేము హ్యాపీగా ఉండాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక స్టెప్ అయితే తీసుకొని మీ దగ్గరకు అయితే వస్తారన్నమాట మీ పర్సన్. ఓకేనా? ఇదే అండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు రీయూనియన్ ఎప్పుడు ఉంటుందో అయితే చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? చూస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది తెలియచేయండి. ఒక డేట్ తెలియచేయండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఇది 1 నెంబర్ ని కూడా సూచిస్తుంది. వాళ్ళకైతే కొంతమందికి 1 నెంబర్ సూచిస్తుంది, కొంతమందికి 9 నెంబర్ సూచిస్తుంది అన్నమాట. కాకపోతే ఈ 1 నెంబర్ లో ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా ఉన్నారు. ఈ 9 నెంబర్ లో ఉన్న వాళ్ళు కొంచెము బాధపడుతున్నారన్నమాట. వాళ్ళు అందులోంచి అయితే బయట రావాలి. అందులోంచి ఆ డిప్రెషన్ లోంచి బయట వచ్చి మీ దగ్గరకైతే రావడం అయితే జరుగుతుంది. 9 వీక్స్ పట్టొచ్చు, 9 మంత్స్ కూడా పట్టొచ్చు కొంతమందికి అయితే. కొంతమందికి అయితే ఇది కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్ అన్నమాట. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చాక లైఫ్ లాంగ్ కూడా మీతో ఉండే ఛాన్స్ అయితే ఉంది. 1 వీక్ పట్టొచ్చు, 1 మంత్ కూడా పట్టొచ్చు కొంతమందికి. ఓకేనా? ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతమందికి రెజినేట్ అయింది అనేది తప్పకుండా నాకైతే కామెంట్స్ తెలియచేయండి. ఓకేనా? అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాల్ అయినా చేసి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే చేయండి. ఓకేనా? నేను మరో రీడింగ్తో మీ ముందుంటాను. ఓకే అండి, బాయ్.